सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము ఆరాధనా విధానము. ఈ విధముగా సంధ్యావందనము వాణి బ్రహ్మల ఆరాధనమే. తామాగ్నివర్ణాం అను మంత్రముతో నమకమును ముగించవలెను. అప్పుడు ఆ అభిషేకము ఉమామహేశ్వరులకు చేయబడుచున్నది. ఆ తరువాత విష్ణు సహస్రనామముతో లక్ష్మీ అష్టోత్తరము చేసిన లక్ష్మీనారాయణుల ఆరాధనమగును. ఈ మూడును వెంట వెంటనే చేసినచో నా శక్తితో కూడిన నా ఆరాధనమగును. శక్తియు నేనే కాన నా ఆరాధనము అగుచున్నది కాన ఈ విధముగా చేయుచుండుము. జపము, హోమము, పూజ, గ్రంథపఠనము మొదలగు ఆరాధనా విధానములన్నీయు కొన్ని కొన్ని సమయములలో కొన్ని కొన్ని నియమములకు కట్టుబడి చేయనగును. కానీ నామ సంకీర్తనమను గానము సర్వకాల సర్వావస్థలయందును చేయ వీలగును. కాన గానము చేయువానిని రక్షించునన్న అర్థముతో గాయత్రీ శబ్దము ఏర్పడుచున్నది. సంకీర్తనము వేరు, సంగీతము వేరు. దీర్ఘ రాగములతో నా నామమునుచ్చరించుటయందు ఆలస్యమును సహించలేని నా సత్యభక్తులు సంగీత భ్రమలో పడక సదా కీర్తన చేయుచుందురు. అందరికిని తల్లిని తండ్రిని నేనే, అందరినీ రక్షించువాడను నేనే. కాన నీవు మరి ఒక జీవునకు రక్షకుడవు కాలేవు. కాన నీవు తల్లివి తండ్రివి అను అహంకారమును విడిచి నిన్ను నీవు రక్షించుకొనుము. నిన్ను నీవు రక్షించుకోలేని వాడవు ఇతరులనెట్లు రక్షింతువు అని వచించారు. ఆహా, ఎంతటి రహస్యమును ఇంత చక్కగా వచించితివి గదయ్యా, ధన్యులము.